కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్ను కర్నూలులోనే కొనసాగించాలి డివైఎఫ్ఐ డిమాండ్. నాయకుడి మెప్పు కోసం అనుచితంగా ప్రవర్తించొద్దని ఎస్వి మోహన్ రెడ్డిని హెచ్చరించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుడిసె కృష్ణమ్మ. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే నిర్వహణకు కళారూపాలను సిద్ధం చేస్తున్న ప్రజానాట్య మండలి. మే నెల 3న జరిగే నీట్ పరీక్షను ప్రశాంత వాతావరణంలో కట్టుదిట్టంగా జరిపించాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. భక్తి శ్రద్ధలతో నరసింహస్వామి జయంతి అభిషేక పండుగలు. కర్నూలులో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్ ని తిరుపతికి తరలించాలని చేస్తున్న ఆలోచనను విరమించుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గురువారం కొత్త బస్టాండ్ దగ్గర ఉన్న డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో పత్రికల విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర, అబ్దుల్లా, ఉపాధ్యక్షులు హుసేన్ భాష మాట్లాడుతూ కర్నూలులో ఉన్న స్పోర్ట్స్ హాస్టల్ ను తిరుపతికి తరలించాలని చేస్తున్న ఆలోచనలను విరమించుకుని కర్నూలులోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిపే హాస్టళ్లను 1998లో ప్రారంభించిందని, అప్పటి నుండి ఇప్పటిదాకా కర్నూలులోనే హాస్టల్ సాగుతుందని, ఈ హాస్టల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఉంటున్నారన్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ మంత్రి టీజీ భరత్, అదేవిధంగా కర్నూలు జిల్లా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్లు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని హాస్టల్ను తరలించకుండా ఆపాలన్నారు. లేని పక్షంలో స్పోర్ట్స్ విద్యార్థులను మరియు కర్నూలు జిల్లా యువకులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. కేవలం బెంచులు ఊడిపడుతున్న కారణంతో ఆ హాస్టల్ తరలిస్తామనేసి చెప్పడం జరుగుతుంది. వీలైతే దానికి బడ్జెట్ కేటాయించండి, కేవలం దానికి 10-15 లక్షలు ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఆ సమస్యను పరిష్కారం చేయండి, లేదంటే కొత్త భవనం పక్కనే కట్టించడం జరిగింది. ఆ కొత్త భవనం కూడా హాస్టల్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సమస్య పరిష్కారం చేయడం కాకుండా కేవలం తరలించడమే పరిష్కారం అనే విధంగా ఈరోజు షాప్ చైర్మన్ రవిముని నాయుడు గారు చేయడం జరిగింది. అది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ హాస్టల్ కర్నూలునే కొనసాగించాలని కూడా మేము డివైఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. వీలైతే తిరుపతిలో కొత్త హాస్టల్ ఏర్పాటు చేసే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం చేసే తిరుపతిలో కూడా హాస్టల్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కన్నా ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే స్పోర్ట్స్ విద్యార్థుల్ని, యువకుల్ని, డివైఎఫ్ఐ కార్యకర్తల్ని కలుపుకొని పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. నా పేరు అబ్దుల్లా, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఆది నాయకుడు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం అనుచితంగా మాట్లాడడం, ప్రవర్తించడం సరైంది కాదని కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డిని ఉద్దేశించి టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గుడిసె కృష్ణమ్మ ఘాటుగా హెచ్చరించారు. గురువారం కర్నూలు నగరంలోనే టీడీపీ కార్యాలయంలో ఆమె టీడీపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఎస్పీ కుటుంబానికి మంచి పేరు, ఆదరణ ఉందని, నాయకుడు మెప్పు కోసం అవ్వకులు చవకులు మాట్లాడితే చెల్లదని ఘాటుగా హెచ్చరించారు. దేశంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని, ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల సమస్యలు వచ్చిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ను ప్రజలకు అందించడంలో చిత్తశుద్ధిగా ఉన్నామన్నారు. జిల్లాలో 165 పెట్రోల్ బంకులు ఉంటే రోజువారీగా 2.5 లక్షల పెట్రోల్, 3.5 లక్షల డీజిల్ అవసరమవుతుందని, ఇప్పటికే జిల్లాలో 13 లక్షల లీటర్ల పెట్రోల్, 35 లక్షల లీటర్ల డీజిల్ ఉందన్నారు. జిల్లాలో ప్రజలకు వాటిని సక్రమంగా అందేలా చూస్తున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ మరియు ఇతర అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మానసిక వ్యాధితో బాధపడుతున్నారని, ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక సాక్షి మీడియా ఏది చెబితే అదే మాట్లాడుతున్నారు. అబద్ధాలు మానుకొని ప్రగతిని చూసి మాట్లాడాలని వారు హెచ్చరించారు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని రకాల ఇబ్బందులు రాకూడదు ప్రజలకు అని చెప్పి ఆయన కృషి చేస్తుంటే, కేవలం మీ పార్టీ, మీ జగన్ గారి స్వలాభం కోసం ఈరోజు ప్రజలను మభ్యపెట్టడం, ప్రజలకు ఇబ్బంది కలిగించడం మానుకోండి అని చెప్పి నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను ఎస్వి మోహన్ రెడ్డి గారికి. ఈరోజు మన జిల్లాలో తీసుకుంటే మనకు దాదాపుగా 165 పెట్రోల్ బంకులు ఉన్నాయి. అన్ని రకాలు, భారత్ అయితేనేమి, ఇండియన్ అయితేనేమి, అన్ని రకాలుగా పెట్రోల్ బంకులు 165 ఉన్నాయి. దీనిలో మనకు ప్రతిరోజు 2,40,000 లీటర్ల పెట్రోల్ అవసరమవుతుంది. అదేవిధంగా 3,17,000 డీజిల్ అవసరమవుతుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే మనకు 15 లక్షల లీటర్ల పెట్రోలు మనకు అందుబాటులో ఉంది. అదేవిధంగా 23 లక్షల లీటర్ల డీజిల్ అందుబాటులో ఉంది.
ఇవన్నీ ఏమీ చూసుకోకుండా కేవలం మీ రాజకీయ స్వలబ్ధి కోసం, మీ జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం, భవిష్యత్తులో మీకు రాబోయే పదవి కోసం ఎవరిచ్చారు మీకు హక్కు అని చెప్పి ఈ సందర్భంగా నేను ఎస్వి మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. అయ్యా, ఒకప్పుడు మీరు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారు, మీ కుటుంబం అంటే మన జిల్లాలోనే ఎంత పేరు ప్రఖ్యాతలు ఉంది. అట్లాంటిది ఈరోజు మీ జగన్ గారి మెప్పు కోసం ఇలాగా చీప్గా ప్రవర్తించొద్దండి అని చెప్పి గట్టిగా హెచ్చరిస్తున్నాను ఎస్వి మోహన్ రెడ్డికి. అదేవిధంగా కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఎస్పీ గారికి, డిఎస్ఓ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇమ్మీడియట్గా జిల్లాలో ఉన్నటువంటి అన్ని పెట్రోల్ బంకుల్లో వెళ్ళి తనిఖీ చేసి వాళ్ళు ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పి వాళ్ళు గత 2 రోజులుగా కలెక్టర్ గారైతేనేమి, జేసీ గారైతేనేమి, ఎస్పీ గారైతేనేమి వీటన్నిటిపైన పర్యవేక్షణ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించేకుండా విధంగా వాళ్ళు తక్షణ చర్యలు తీసుకున్నందుకు వాళ్లకు అధికారులకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం మనం రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఓసిడితో బాధపడుతున్నారు. నిజంగా అబ్సెసివ్ కంపల్సన్ డిజార్డర్తో బాధపడుతున్నారు. అంటే ఆయన ఏమంటున్నాడు, ప్రతిదీ ఏ కంపెనీ వచ్చినా నేనే తెచ్చాను, అది ఎప్పుడెప్పుడో నేను మాట్లాడడం వల్లే తీసుకురావడం జరిగింది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు. ఆయన ఓసిడితో బాధపడడం వల్ల ఈరోజు ఆయన ఒకటే కాదు, ఆయన పార్టీ కూడా ఈరోజు ఓసిడితో బాధపడే పరిస్థితి వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఇంకొక వ్యాధి ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది, అల్యూసినేషన్ అని చెప్పి. దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, ఒక వ్యక్తికి ఎదురుగా ఎవరైనా లేకపోయినా ఉన్నట్టుగా అనిపించడం, అదేవిధంగా ఆ రూమ్లో ఎవరు లేకపోయినా ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా అనిపించడం. మనకు 4-5 సంవత్సరాల క్రితం అనేవాళ్ళు ఆయన రాత్రిపూట వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నాడు అని. కాబట్టి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ వ్యాధి లక్షణాలు ఒకటే, ఎక్కువగా టెన్షన్ పడడం వల్ల ఈ వ్యాధి వస్తుంది, లేకపోతే నిద్ర లేకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది, లేకపోతే కొన్ని మానసిక సమస్యల వలన కూడా ఈ వ్యాధి వస్తుంది. దీనికి మీది ఏ విధంగా మానసిక సమస్య ఉందా మీకు, లేకపోతే టెన్షన్ ఎక్కువగా పడుతున్నారా? ఎందుకు టెన్షన్ పడుతున్నారంటే, తల్లిని చెల్లిని గెంటేశారు, ఎవరు ఏ రకంగా వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తారు, ఎంతోమంది నాయకుల్ని మీరు చంపించారు, ఎవరు ఏ రకంగా వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తారు, ఎంతోమంది మీ సొంత కార్యకర్తల్ని ఆస్తుల కోసం చంపించడం జరిగింది, ఏ రకంగా వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తారో అనే ఒక భయంతోన, టెన్షన్తోన బతకటుండడం వలన ఈరోజు మీకు ఈ వ్యాధి వచ్చింది. దానికి మందులు వేసుకుంటే నిదానంగా తగ్గుతుంది, కాబట్టి మందులు వేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. కర్నూలు నగరంలో ప్రపంచ కార్మిక దినోత్సవం 140వ మేడే సందర్భంగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు సిఐటియు నాయకత్వంలో కర్నూలు పాత బస్టాండ్ వద్ద జరిగే బహిరంగ సభలో కార్మిక హక్కులకు సంబంధించిన ఐక్యతకు సంబంధించిన వివిధ రకాల నృత్య రూపకాలను, పాటలను, నాటకాలను గత 2 రోజులుగా సిద్ధం చేస్తున్నట్టు ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి నోమేశ్వరి, ఇలాడి నాగరాజు తెలియజేశారు. బహిరంగ సభకు కార్మిక కర్షక కూలీలతో పాటు ప్రజలు అత్యధిక సంఖ్యలో హాజరై కళారూపాలు ప్రదర్శనను జయప్రదం చేయాలని వారు కోరారు.
మే నెల 3వ తారీఖున నీట్ పరీక్షను ప్రశాంత వాతావరణంలో కట్టుదిట్టంగా జరిపించాలనే సమావేశంలో అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో నీట్ పరీక్ష ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశాన్ని జిల్లా కలెక్టర్ ఏ సిరి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్ష రాసే విద్యార్థులకు పరీక్ష హాల్ నుంచి వాతావరణంతో పరిశుభ్రమైన గాలి వెలుతులతో ఉండాలని, శుభ్రమైన త్రాగునీరు అందుబాటులో ఉండాలని, పనికిరాని వస్తువులు చెత్త లేకుండా పరీక్ష హాల్ శుభ్రంగా ఉండాలని ఆదేశించారు. నీట్ పరీక్ష మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు జరుగుతుందని, విద్యార్థులందరూ బయోమెట్రిక్ అటెండెన్స్ వేయించుకొని అన్ని తనిఖీలు చేయించుకొని మధ్యాహ్నం 1:30 పరీక్ష హాల్లోకి చేరుకోవాలని, పరీక్ష హాల్లోకి ఎవరు కూడా సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గైడెన్స్ తీసుకుని రాకూడదని, వాటిని బయటనే రావాలని తెలిపారు. 4,928 మంది విద్యార్థులు 16 కేంద్రాలలో పరీక్షలు రాస్తున్నందున వారి అవసరం మేరకు అన్ని పరీక్ష కేంద్రాలకు ఉదయం 11:30 నుండి కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ నుండి నీట్ పరీక్ష స్పెషల్ బస్సుగా పేరు పెట్టి బస్సులు నడపాలని ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులను ఆదేశించారు. కర్నూలు నగరంలోని బాలాజీ నగర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అహోబిల మఠం ఆలయంలో నేడు నరసింహస్వామి జయంతిని పురస్కరించుకొని ఆలయం ప్రధాన అర్చకులు చక్రవర్తి స్వామి ఆధ్వర్యంలో అశేష భక్తజన సందోహం నడుమ అభిషేక పండుగలు, పూజలు, కీర్తనలు, ఆనందానాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చక్రవర్తి స్వామి భక్తుల వేణు సత్యనారాయణ కళ్యాణ్ రామ్లో మీడియాతో మాట్లాడుతూ భక్తుల కోరికలు తీర్చే ఇలవేల్పుగా బాలాజీ నగర్ లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందన్నారు. నేడు స్వాతి నక్షత్రం ప్రత్యేకత ఉన్నందున నరసింహస్వామి జయంతి వేడుకలకు మరింత ప్రాశస్త్యం ఏర్పడిందని, దీంతో భక్తులు అశేషంగా ఆలయానికి విచ్చేసి పూజలు నిర్వహించుకోవడం విశేషమని వారన్నారు. అవన్నీ అక్కడ మొత్తం మీకు అక్కడనే అన్నీ వస్తాయి. అదేవిధంగా వచ్చారు, రూల్స్ ప్రకారం వచ్చినారు. మన స్వామివారు కూడా చెప్తున్నారు. స్వామివారు ఈరోజు కర్నూలు సిటీలో ఉన్న దేవుడమ్మ గుడి మరియు లక్ష్మీ నరసింహస్వామి అహోబిల మఠంలో ఈరోజు తిరుమంజన మహాభిషేకం జరిగింది. సాయంకాలం ఈరోజు డోలోత్సవం, తీర్థప్రసాద కోర్తి, సాయంకాల తిరువారాధన, పానకారాధన గురించి కూడా జరుగుతుంది. ఈ దేవాలయ నిర్మాణం 30 సంవత్సరాల క్రితం మన దేవుడమ్మైనటు కృష్ణవేణి అమ్మగారు నిర్మించారు. ఈ కార్యక్రమాన్ని అహోబిల మఠం ద్వారా ప్రతి రోజు తీర్థప్రసాద గోష్ఠి, మన తర్వాత పాల్గొన మాసంలో ఈ బ్రహ్మోత్సవాలు 3 రోజుల పాటు కూడా వార్షికోత్సవం కూడా నిర్వహించారు. మీ బంధుమిత్రులు సమేతంగా అందరూ చేసి ప్రతి వారికి తెలియపరిచి ఈ అహోబిల మఠ విశేషాన్ని అందరూ కూడా స్వీకరించి దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. సాయంకాలం ప్రసాద నివేదన కార్యక్రమము 6 గంటల నుండి 8 గంటలు కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా తీర్థ ప్రసాదం నిర్వహించడం కూడా జరుగుతుంది. స్వామి గోవింద గోవింద. లక్ష్మీ నరసింహస్వామి అహోబిలం మఠం నుంచి కర్నూలు దేవాలయం నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ చాలా ఇది ఉంటాయి. పూజలు ఎట్లుంటాయంటే వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఉంటాయి. మఠం ప్రకారం చేస్తారు. మఠ పూజలు చాలా బాగుంటాయి. అద్భుతంగా పూజ పునస్కారాలు జరుగుతాయి. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం జరుగుతాయి. లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. మహాకవి శ్రీ 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 116వ జయంతి వేడుకలను ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం కర్నూలు నగరంలోనే కొత్త బస్టాండ్ వద్ద ఉన్న ప్రజానాట్య మండలి జిల్లా కార్యాలయంలో శ్రీ శ్రీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పిఎన్ఎం జిల్లా అధ్యక్షులు లోమేశ్వరి అధ్యక్షతన జరిగిన జయంతి సభను ఉద్దేశించి పిఎన్ఎం మాజీ జిల్లా అధ్యక్షులు ఎంపీ బసవరాజు, పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఇలాడి నాగరాజు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర, అబ్దుల్లా, సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన మహాకవి శ్రీశ్రీ మనందరికీ ఆదర్శమన్నారు. సమాజంలో ఉన్న అసమానతలు, అన్యాయాలకు వ్యతిరేకంగా కలం పట్టిన మహాకవి శ్రీశ్రీ కవిత్వం నేటికి ప్రేరణగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఆయన రచనలు కార్మికులు, కూలీలు, అణగారిన వర్గాల జీవితాలను ప్రతిబింబిస్తూ సమానత్వ సమాజ నిర్మాణానికి దారి చూపించాయని కొనియాడారు. కార్యక్రమంలో పిఎన్ఎం నాయకులు సరిత, లక్ష్మి, రామకృష్ణ, రాజుతో పాటు మరో 10 మంది పాల్గొన్నారు. జోహార్ శ్రీశ్రీ గారు. జోహార్ జోహార్. జోహార్ శ్రీశ్రీ
గారికి జోహార్ జోహార్ సాధిస్తాం శ్రీశ్రీ గారి ఆశయాలను సాధిస్తాం 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 శ్రీశ్రీ గారి ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం. ఓకే ఫ్రెండ్స్, శ్రీశ్రీ గారి 116వ జయంతి సందర్భంగా ఈరోజు అతని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించాము. అదేవిధంగా శ్రీశ్రీ గారు ఎన్నో వెలుగులోకి రాని రచనలు కూడా బయటకు తీసుకొచ్చి కారులో షికారుకి వెళ్ళే పాలబుగ్గల పసిడిదానాన్ని సినిమా రచనలు కూడా చేసినటువంటి మహోన్నతపు వ్యక్తి. అటువంటి వ్యక్తి గురించి ఇంకా మరికొన్ని విషయాలను తెలియాలంటే మాజీ నాయకులు పిఎన్ఎం నాయకులు మాకు స్ఫూర్తిదాయకులు ఎంపీ బసవరాజు గారు కొన్ని విషయాలు ఇంకా మాకు తెలియజేయాలని కోరుచు సార్ని మాట్లాడవలసిన కోరుచు. మిత్రులారా, ఈరోజు మహాకవి శ్రీశ్రీ గారి 116వ జయంతి. అంటే 1910 ఏప్రిల్ 31 విశాఖపట్నంలో జన్మించినటువంటి శ్రీశ్రీ గారు అక్కడే యూనివర్సిటీ వరకు చదువుకున్నారు. ఒక గొప్ప రచయిత మహాకవి శ్రీశ్రీ గారు. శ్రీశ్రీ గారు అంటే శ్రీరంగం శ్రీనివాసరావు పూర్తి పేరు శ్రీశ్రీ తీసి శాస్త్రం చెప్తున్నారు. అతిథులార భ్రష్టులార బాధాతప్త భ్రష్టులార ఏడవకండి సమైక జీవన సౌందర్యానికి సమానమైన లేదంటూ ఒక మహాప్రస్థానం అనే ఒక పుస్తకాన్ని రాశారు. చాలా చిన్నగా ఉంటుంది పుస్తకం. అది 19వ శతాబ్దంలో వచ్చినటువంటి గొప్ప కావ్యాలలో మహాప్రస్థానం అనేది ఒక గొప్ప కావ్యం. అది కావ్యము అని దేనిని అనం. జనరల్గా కావ్యం అనేది దేన్ని మనం ప్రస్తావించాం. రామాయణాన్ని మాత్రమే కావ్యం అంటాం, భగవద్గీతను కావ్యం అంటాం. అంటే దానికి ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంటుంది. దాన్ని మాత్రమే కావ్యం అంటాం, అన్నింటినీ కావ్యం అంటాం. అట్లాంటి కావ్య అర్హత పొందినటువంటి ఒక పుస్తకంగా మహాప్రస్థానాన్ని మనం పేర్కొనవచ్చు. మహాప్రస్థానాన్ని ఒకసారి అందరూ కళాకారులందరూ చదివితే మనకు అద్భుతమైనటువంటి కవితలు ఉంటాయి. అందులో పొలాలన్నీ హలాల దున్ని నిరాతలంలో హేమం పిండగా అనేటువంటి మంచి కవితలు, మహిళల గురించి కానివ్వండి, శ్రమజీవుల గురించి కానివ్వండి, అద్భుతమైన కవితలు ఉంటాయి. కష్టజీవికి అటు ఇటుగా ఉండే వాడే కవి అని అంటారు. అంటే ఒక జనరేషన్ అడుగుతారంటే కవికి ఒక నిర్వచనం చెప్పండి సార్ మీరు అని అంటే, కష్టజీవికి కష్టజీవి అని రాసినాక మనము మొదటి అక్షరం కావుతుంది, చివరి అక్షరం డి ఉంటుంది. కాబట్టి దాన్ని కవి అనేవాడు కష్టజీవికి అటువైపు కుడివైపు ఎడమవైపు ఉండి వాళ్ళ పక్షాన వహిస్తేనే అతని కవి అంటారు తప్ప మిగిలిన వాళ్ళు కేవలము విలాసాల కోసము, సరసాల కోసము, శృంగారం లేదు, పాటలు కవి అనడం అనేది ఒక గొప్ప డెఫినేషన్ మహాభక్త మహానాయకుడు కూడా. కాబట్టి ఇఫ్టా అనే సంస్థను భారతదేశ వ్యాప్తంగా స్థాపించిన వాళ్ళలో మహాకవి శ్రీశ్రీ ప్రధాన పాత్ర. ఇఫ్టా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రజానాట్యం ఎట్లాగో బెంగాల్లో ఉన్నటువంటి ప్రజానాట్యం అంటే బెంగాల్లో ఉండే కళాకారులు, కేరళ ఉండే కళాకారులు, త్రిపుర కళాకారులు, అస్సాం కళాకారులు, ఢిల్లీలోని కళాకారులు అందరినీ ఐక్యం చేసేటువంటి ఒక ఇఫ్టా అనే ఒక ఇండియన్ పీపుల్స్ థియేటర్ అని ఒక సంస్థను స్థాపించినటువంటి ఒక ప్రముఖ పాత్ర శ్రీశ్రీ గారిది. కాబట్టి శ్రీశ్రీ గారి గురించి మనం తెలియాలంటే ఇందాక అమ్మాయి చెప్పింది ఏదో పాట ఉంది, కానీ అంతకంటే చాలా చాలా గొప్ప పాట. వ్యక్తిత్వ వికాసం గురించి తెలుసుకోవాలంటే శ్రీశ్రీ పాట వినాలి. కళాకారునికి విలువైనది బ్రతుకు కన్నీటి దారులు సాగనీయమంటారు. అంటే ఏది కూడా మన దగ్గరికి ఏది మన దగ్గరికి రాదు, శోధించి సాధించాలి అంటాడు ఆయన. అట్లాగే మహిళల గురించి ఆయన రాసినటువంటి ఒక పాట తీసుకుంటే ఇప్పటి వరకు అంత గొప్ప పాట రాయలేదు. మనసున్న మనసై బ్రతుకున్న బ్రతుకై తోడకరుండిన అదే భాగ్యము అదే అంటాడు. ఏదైనా సరే ఒక మనకు మనసుకు దగ్గరగా ఉండే ఒక మహిళ ఉంటే అంతకు గొప్ప అదృష్టం మనకు అంటాడు. కాబట్టి శ్రీశ్రీ గారి గురించి చెప్పాలని చాలా చాలా చెప్పచ్చు. ఏమైనప్పటికీ ప్రధానమంత్రి మండలిగా ఆ మహాకవిని మనం ఈ పూట కలుసుకొని ఆ మహాకవి అడుగుజాడల్లో పూర్తిగా నడవకపోయినా కొంతైనా కొంత మనం అడుగులు వేయడానికి ఈ రేపు వేడే స్ఫూర్తిగా తీసుకొని మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కాబట్టి కళాకారులందరూ కూడా శ్రీశ్రీ గారి స్ఫూర్తితో మంచి పాటలు, మంచి నృత్యాలు కూడా ప్రదర్శించేదానికి కృషి చేయాలనుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కర్నూలు నగరంలో ఉండే ప్రధాన కూడలిలో సుందరీకరణ పనులు చేపట్టాలని, నగరంలో ఉండే ప్రతి ఒక్కరి వీధి సుందరీకరణంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మున్సిపల్ అధికారులు ఆదేశించారు. నగరంలోని బంగారుపేట ప్రధాన కూడలిలో
మెరిడియన్ వద్ద మొక్కల సుందరీకరణ, ఎన్ఆర్పేటలో మున్సిపల్ నూతన కార్యాలయం నిర్మాణ పనులు, ఓల్చాల వైజంక్షన్ లో చేపట్టనున్న అభివృద్ధి పనులను, బళ్ళారి చౌరస్తా వద్ద బస్టాండ్ అనుసంధాన రోడ్డు పనులు, కిడ్స్ వరల్డ్, కేసీ కెనాల్ పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బంగారుపేట ప్రధాన కూడలిలో మెరిడియన్ ను పరిశీలిస్తూ డివైడర్లలో మట్టిపైకి ఎగరకుండా గడ్డి పెంచాలన్నారు. కొత్త మొక్కలను నాటే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా డివైడర్లకు పెయింటింగ్ వేయించి ఈ విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మున్సిపల్ ఇంజనీర్లను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖలో డిప్యూటీ ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తూ రిటైర్డ్ అయిన జేమ్స్ కృపావరం పదవి విరమణ వేడుకలు నేడు జిల్లా పరిషత్ ఆవరణంలోని ఎంపీపీ సమావేశ భవనం నందు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే దస్తగిరితో పాటు పలువురు వక్తలు ప్రసంగిస్తూ తమదైన శైలిలో జేమ్స్ కృపావరం సేవలను కొనియాడుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రిటైర్డ్ డిప్యూటీ ఎంపీడీఓ జేమ్స్ కృపావరం మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా నుంచి కొనసాగిన తమ ఉద్యోగ ప్రస్థానం డిప్యూటీ ఎంపీడీఓగా కర్నూలు జిల్లా వరకు కొనసాగి ప్రస్తుతం పదవి విరమణ పొందానని అన్నారు. మాస్టర్ ఆఫ్ లా చేసి న్యాయవాదిగా కొనసాగుతూ ఉన్న తాను ప్రభుత్వ ఉద్యోగ నిమిత్తం దాన్ని వదులుకున్నానని అన్నారు. ఇప్పుడు రిటైర్డ్ ఇప్పుడు ఉన్నాయి అంటే జనరల్ గా ఏంటంటే పని ఒత్తిడి అనేది పెరగడం మూలంగా చాలా మంది వస్తుందా లేకపోతే వాలంటీర్మెంట్ తీసుకోవాలన్నటువంటి ఆలోచనలు ఉన్నటువంటి ఈ రోజుల్లో మొత్తం 62 సంవత్సరాలు కూడా సర్వీస్ చేసి ప్రశాంతంగా ఇంతమంది మన్ననలు పొందినటువంటి జేమ్స్ కృపావరం గారికి ఖచ్చితంగా సురేష్ సార్ గారు, అదేవిధంగా పత్తికొండ డిప్యూటీ ఎంపీడీఓ గారు పశ్చిమ సార్ గారు, అదేవిధంగా దేవనకొండ మండలం డిప్యూటీ ఎంపీడీఓ గారు గోపాల్ సార్, కృష్ణగిరి మండల ఎంపీడీఓ, అదేవిధంగా అందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను ఈరోజు 33 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసిన అనంతరం ఈరోజు పదవీ విరమణ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ పదవీ విరమణ ముఖ్యంగా ఈరోజు చేయడంలో ప్రభుత్వ ఉద్యోగం అది కూడా పంచాయతీరాజ్ శాఖలో చేయడం ఎందుకంటే అది మాకు 2 హెడ్స్ ఉంటారు, అఫీషియల్ అండ్ నాన్ అఫీషియల్. నాన్ అఫీషియల్ హెడ్స్ ఉన్నప్పుడు ఏ విధమైన ఒత్తిడి ఉంటుందో మీకు అందరికీ తెలుసు. అంటే నాన్ అఫీషియల్స్ ఒత్తిడి చేస్తారని కాదు, కానీ అక్కడ వాళ్ళు ప్రజల క్షేమం కోసం మేము ఎక్కడన్నా సరిగా పని చేయలేకపోతే మా మీద కొంచెం ప్రెషర్ పెడతారు. అప్పుడు మేము వాళ్ళకు అనుగుణంగా ఇట్లా పై అధికారులను బ్యాలెన్స్ చేస్తూ నాన్ అఫీషియల్స్ను ఎమ్మెల్యే గారిని, ఎంపీఓ గారిని, మినిస్టర్స్ గారిని వీరందరినీ మేము బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళని సాటిస్ఫై చేస్తూ చేయవలసిన అవసరం ఉంటుంది. అంటే మనకి ఈజీగా చేయడం అవుతుంది. చాలామంది చెప్తా వచ్చారు, అందరు టెన్షన్ పడతాడు, ఈయన టెన్షన్ పడకుండా చేస్తారంటే ఆ రూల్స్ తెలిసిన కారణాన కాబట్టి నేను చాలా సులువుగా టెన్షన్ లేకుండా, అంటే టెన్షన్ అయితే ఫీల్ అవుతుంటాము కానీ టెన్షన్ లేకుండా పని సక్సెస్ఫుల్గా ఇట్లా అధికారులను కానీ అనధికారులు అనగా ముఖ్యంగా రాజకీయ నాయకులను కానీ సాటిస్ఫై చేస్తూ ఉద్యోగం చేయడానికి నాకు అది ఛాన్స్ దొరికింది. అదేవిధంగా ముఖ్యంగా చూస్తూ ఉన్నట్లయితే అనధికారులు, అధికారులు ఇద్దరు కూడా నాకు సహకరిస్తూ వచ్చారు. ఎందుకు కారణం ఏంటంటే నేను ముఖ్యంగా రూల్స్కి అనుగుణంగా చేస్తూ వచ్చాను. ఒక్కొక్కసారి ప్రజలు కొందరు ముఖ్యంగా చదువుకునే వాళ్ళు వాళ్ళ
బెనిఫిట్స్ కోసే కావాలని చూస్తూ ఉంటారు. అయితే వాళ్ళని కూడా సరిది చెప్తూ వాళ్ళని కూడా సాటిస్ఫై చేస్తూ ప్రభుత్వంకి ఏవైతే మనకు శాంక్షన్ చేస్తుందో ఆ శాంక్షన్ చేసిన దానిలను అడిగిన వాళ్ళను మర్చిపోకుండా వాళ్ళకు కూడా సహాయం చేయడం వలన నాకు ఇంతవరకు నేను పనిచేసిన మండలాల్లో నాకు మంచి పేరు వచ్చింది. మొట్టమొదటి మెడికల్ మాఫియా ఆగడాలపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా కర్నూలు నగరంలోని డిఎం మరియు హెచ్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీరాములు అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు జి సంతోష్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యంగా జిల్లాలో మెడికల్ మాఫియా విస్తరిస్తున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. ప్రజారోగ్యం అనే అత్యంత కీలక రంగాన్ని కొంతమంది లాభాపేక్షిత దోపిడీకి గురి చేయడం దురదృష్టకరమన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లా పెరిగిపోతూ ప్రభుత్వ నిబంధనలు పక్కన పెట్టి పనిచేస్తున్నాయని విమర్శించారు. అనంతరం ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు మాట్లాడారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఆఫీస్ బేరర్స్ బీసన్న రమేష్, హనుమేష్, జిల్లా నాయకులు జాఫర్ పటేల్, పెద్దయ్య, అల్తాఫ్, సురేష్, అధ్యక్షులు నాగరాజు, నగర నాయకులు చంటి, శ్రీకాంత్, రవి, అశోక్, అఖిల్, భద్రకుమార్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ మాఫియా ఆగడాలను మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా మెడికల్ మాఫియా ఆగడాలను కల్పించాలి. ప్రభుత్వ వైద్యశాలలో మౌలిక వసతులు కల్పించాలి. ప్రభుత్వ వైద్యశాలలో అరికట్టాలి. మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలి. మెడికల్ మాఫియా ఆగడాలను మెడికల్ మాఫియా అరికట్టడంలో అరికట్టాలి. మెడికల్ మాఫియా ఆగడాలను వర్ధిల్లాలి. అఖిల భారతీయ జన సమాఖ్య సీజ్ చేయాలి. ఫార్మసిస్ట్ లేని మెడికల్ షాపులను వెంటనే సీజ్ చేయాలి. ఫార్మసిస్ట్ పోరాటం మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాటం మెడికల్ మాఫియాకు సమాఖ్య అరికట్టాలి. మెడికల్ మాఫియాను వెంటనే అరికట్టాలి. మెడికల్ మాఫియాను వెంటనే సీజ్ చేయాలి. ఫార్మసిస్ట్ మందుల షాపులను వెంటనే ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియా ఆగడాలు అరికట్టాలని చెప్పేసి కర్నూలులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ముందు ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈరోజు మెడికల్ మాఫియా విజృంభిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నియంత్రించడంలో పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉంది. రోజు రోజుకి పుట్టగొడుగుల గల్లీకి ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఉద్భవిస్తూ ధనార్జన ధ్యేయంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి డాక్టర్లతో సర్జరీలు చేయిస్తూ ప్రజల ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి మన కర్నూలు నగరంలో దాపరించింది. కాబట్టి ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా అనేక డయాగ్నోస్టిక్ సెంటర్లు ఎలాంటి అనుమతులు లేకుండా డాక్టర్లకు కమిషన్ ఇస్తూ 1500 అయ్యేటటువంటి ఎంఆర్ఐ సిటీ స్కాన్లు 10,000 వరకు వసూలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క ప్రభుత్వం చెప్తా ఉంది, మీరు స్కానింగ్కు ఏ స్కానింగ్కి ఎంత తీసుకుంటున్నారు, ఏ బ్లడ్ టెస్ట్కి ఎంత తీసుకుంటారని చెప్పేసి సిటీ చార్ట్ ఏర్పాటు చేసి ప్రజలకు కనపడే విధంగా మీరు ధరల పట్టికను ఏర్పాటు చేయాలని చెప్పేసి నిబంధన ఉన్నప్పటికీ ఆ నిబంధనను ఏ కార్పొరేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ పాటించకుండా వాటిపైన చర్యలు తీసుకోవడంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. కాబట్టి ఏఐవైఎఫ్గా మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు నిర్లక్ష్యం విడనాడి ప్రభుత్వ అనుమతి లేనటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్లను సీజ్ చేయాలని చెప్పేసి ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్ను కర్నూలులోనే కొనసాగించాలి, డివైఎఫ్ఐ డిమాండ్. నాయకుడి మెప్పు కోసం అనుచితంగా ప్రవర్తించొద్దని ఎస్వి మోహన్ రెడ్డిని హెచ్చరించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుడిసె కృష్ణమ్మ. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే నిర్వహణకు కళారూపాలను సిద్ధం చేస్తున్న ప్రజానాట్య మండలి.
మే నెల 3న జరిగే నీట్ పరీక్షను ప్రశాంత వాతావరణంలో కట్టుదిట్టంగా జరిపించాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. భక్తి శ్రద్ధలతో నరసింహస్వామి జయంతి అభిషేక పండుగలు.